హలో ఆల్. సో నేను చేసిన ఇవాళ బ్యాంక్ నిఫ్టీ ట్రేడ్ అని చూద్దాం. ఓకే, నేను నిఫ్టీని ఫాలో అవ్వాల్సింది. 2 రెడ్ క్యాన్స్ పడ్డాయి. ఇక్కడ సెల్ చేస్తుంటే బాగుండేది, కానీ నేను బ్యాంక్ నిఫ్టీని చూసి బై చేశాను. చాలా మిస్టేక్ చేశాను ఇవాళ. ఇక్కడ బై చేస్తే పైకి వెళ్ళింది ఇక్కడ వరకు, దాని తర్వాత మళ్ళీ కిందకి వచ్చేసింది. ఓకే, కానీ నిఫ్టీ క్లియర్ ఉంది, కిందికి వచ్చేస్తుంది. కానీ ఇక్కడ నేను బై చేశాను బ్యాంక్ నిఫ్టీ, మళ్ళీ కిందికి రాగానే ఇక్కడ క్లారిటీ రాగానే కిందికి వెళ్తున్నాగానే మళ్ళీ పొజిషన్ రివర్స్ చేసుకొని సెల్ చేశాను. ఇక్కడ సెల్ చేసినాక, అంటే సమ్వేర్ నేను ఇక్కడ పిన్ పాయింట్ చేస్తున్నాను కదా, ఇక్కడ సెల్ చేసినాక మళ్ళీ ఇంకా అంటే లాస్లో ఉంటాం, కొంచెం నో ప్రాఫిట్ నో లాస్ కానీ ఒక డీసెంట్ ప్రాఫిట్ కానీ తీసుకొని ఎగ్జిట్ అయిపోదామంటే మళ్ళీ పైకి వచ్చేసింది. చూసారు కదా, పైకి వచ్చేసింది. దాని తర్వాత ఇంకా సైడ్ వేసే మార్కెట్ మనకి. ఇప్పుడు నెక్స్ట్ ఏంటని అర్థం కావట్లేదు. కాసేపు చూస్తాను, ఒక అరగంట చూసి నేను ఎగ్జిట్ అయిపోతాను. అంతకుమించి నేను హోల్డ్ చేయలేను. ఓకే, లాస్ అని ఎగ్జిట్ అయిపోతాను. బట్ ఇది ఇక్కడ బ్రేక్ అవగానే, ఇది కింద ఇక్కడ బ్రేక్ అవగానే ఓకే మనకి కిందికి వెళ్ళాలి యాక్చువల్లీ, బట్ వెళ్ళకుండా అది మళ్ళీ రివర్స్ పైకి వెళ్ళి సైడ్ వేస్ అయింది. సో ఇది ఇవాళ ట్రేడ్, ఒక రకమైన సైడ్ వే మార్కెట్. నేను నిఫ్టీని ఫాలో కావాల్సింది. పైన నిఫ్టీ చూసారా, 2 రెడ్ క్యాండిల్స్, అక్కడ సెల్ చేసేసి బ్యాంక్ నిఫ్టీ ఈ లెవెల్ రాగానే ఎగ్జిట్ అయిపోవాల్సింది. బట్ నేను నిఫ్టీని ఫాలో అవ్వలేదు, బ్యాంక్ నిఫ్టీని చేశాను తొందరలో. ఓకే, సో ఇది రూల్ బ్రేకింగ్ అంటే ఇదే. రూల్ని ఇప్పుడు బ్రేక్ చేయకూడదు, మనం నిఫ్టీనే ఫాలో కావాలి. ఓకే, దాని తర్వాత చూస్తారు కదా సైడ్ వేస్ మార్కెట్. ఓకే, సో ఇది ఇవాళ ట్రేడ్ అండ్ మన లెర్నింగ్ కూడా. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.